పల్నాడు జిల్లా గురజాలలోని వాగ్దేవి కాలేజీలో మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకి 53 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఎరపతినేని తెలిపారు. 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. స్పాట్లో 305 మందికి వివిధ కంపెనీల ఆఫర్ లెటర్లు ఇచ్చామని తెలిపారు. మరో 250 మందికి సెకండ్ రౌండ్లో జాబులు ఇచ్చామన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఉద్యోగం లేని యువతీ యువకులు ఉండకూడదని అన్నారు. జాబ్లు ఇవ్వలేని వారు రుషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టించుకున్నారు. లక్షల మందికి జాబ్లు ఇచ్చిన వారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారని ఎద్దేవా చేశారు. కాలేజీలో మెగా జాబ్ మేళా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు 2000 మంది పైగా యువత యువకులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు. 2019లో అలివగన హామీలతో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు యువతి యువకులకి ఉద్యోగాలు లేకుండా, జాబ్ క్యాలెండర్ లేకుండా, డిఎస్సీ లేకుండా మోసం చేసి యువతని నిర్వీర్యం చేసి యువతని రోడ్ల మీదకి తీసుకొచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మోసపోయిన యువత ఈరోజు మరలా మోసపోకుండా, మరలా వైసీపీ పార్టీకి ఓటు వేయకుండా వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం, అదేవిధంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో ఈరోజు మేము అధికారంలో లేకపోయినా ఒక సంకల్ప బలంతో ఈరోజు మేము ఒక 55 కంపెనీలు, దాదాపు ఈరోజు టాప్ మోస్ట్ కంపెనీలు టెక్ మహీంద్రా కానీ, టీసీఎస్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఫార్మా కంపెనీలు కానీ, హీరో కానీ, ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ కంపెనీలు కూడా ఈరోజు గురజాల కేంద్రానికి రావడం అంటే ఇది చక్కగా మేము అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాం. సో ఇక్కడ గురజాల నియోజకవర్గంలో మన ఎరపతినేని గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా, మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా నేను ఫ్యూజన్ మైక్రోస్కోప్ అనే కంపెనీకి నేను జీకే నాలెడ్జ్ మీద ఎంటర్ అయ్యాను. సో ఇట్స్ బెటర్ ఆపర్చునిటీ అనిపించింది. అండ్ జీకే ప్రకారంగా క్వశ్చన్స్ అడిగారు, సబ్జెక్ట్ పరంగా క్వశ్చన్స్ అడిగారు. అండ్ లొకేషన్ వచ్చేసరికి నాకు విజయవాడ, గుంటూరులో లొకేషన్ ఇస్తామని చెప్పారు. ఇట్స్ ఫీలింగ్ వెరీ బెస్ట్ ఆపర్చునిటీ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కొంచెం అయింది అనిపిస్తుంది. అండ్ ఇలాంటి జాబ్ మేళాస్ మరి ఎన్నో కండక్ట్ చేస్తే మాలాంటి జాబ్ లేని వాళ్ళకి ఇంకా ఈ బెనిఫిట్ అని మాకు అనిపిస్తుంది. ఈ టెక్ మహీంద్రా, ఎసెంచర్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు మన గురజాలకు వచ్చి రిక్రూట్ చేసుకునే పరంగా మీరు దాని గురించి ఏమన్నా ఇంకా మిగతా పొలిటికల్ లీడర్స్ని కానీ ఇట్లాంటి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? లీడర్స్కి ఏదైనా సజెషన్? ఎలా అయితే మన ఎరపతినేని కాదు మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మేము ఎక్కడో ఉన్నాము, సో మాకు ఇలా మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఇట్లా మేము వచ్చి ఎట్లయితే జరిగిందో ఇలాంటి లీడర్స్ కానీ, ఇలాంటి పొలిటీషియన్స్ కానీ మరెందరో ఉంటే మేము ఇంకా ఫార్వర్డ్ అవ్వగలుగుతాం. ఇంకా యూత్ జనరేషన్ మాకు మంచి మెసేజ్ లాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. Myself Kumaresh on behalf of Daikin AC Manufacturing Company located in Sri City, Tirupati district. It's very nearer to you people. Here I am thanking you to one and all who came here for the job seekers as well as the political leaders, parents and all the media, and very importantly GJ Solutions. So here I would like to tell a few things. It is my experience, so I'll speak in Telugu because it has to reach everyone here. So na yoka experience lo I am 15 years experience in HR field. నేను ఇక్కడ వందల కొద్ది జాబ్ మేళాలు అటెండ్ అయి ఉన్నాను, వేల మందిని రిక్రూట్ చేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ఇంతమంది యువత ఉద్యోగ ఆశావాదులు చూడడము నేను ఆశ్చర్యానికి గురవుతున్నాను. ఇంతమంది జాబ్స్ లేకుండా ఉన్నారా, ముఖ్యంగా అమ్మాయిలు. నా పేరు సౌమ్య. నేను బీటెక్ కంప్లీట్ చేశాను విజ్ఞాన్ యూనివర్సిటీలో. అండ్ నేను హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాను ఫుల్ స్టాక్ జావా మీద. అండ్ ఇట్లా ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఇట్లా జాబ్ మీద పెట్టారు మార్నింగ్ మా పల్నాడులో. అది తెలిసి మేము ఇక్కడికి వచ్చి జాబ్ అటెండ్ అయ్యాము. అండ్ ఇక్కడ హెచ్ఆర్స్ కూడా బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, టెక్నికల్ రౌండ్స్ అండ్ ఇంట్రడక్షన్ అంతా మొత్తం బాగా అడుగుతున్నారు. చాలామంది హైదరాబాద్స్కి వెళ్ళి జాబ్స్ చేస్తా అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతూ ఉంటారు. బ్యాక్ డోర్స్కి అని చెప్పి మనీ కట్టించుకుంటారు, ఒక 3 lakhs అని 2 lakhs అని. అలా ఎవరు నమ్మొద్దు, ఇవ్వద్దు.
ఇలాంటి జాబ్ మేళా చాలానే జరుగుతాయి, పెడతారు. నెత్తినేని శ్రీనివాసరావు గారు ఎలా అయితే పెట్టారో మళ్ళీ ఇంకొకసారి పెడతారు. ఇలాంటి వాటిలో అటెండ్ అవ్వండి. అలాంటి బ్యాక్గ్రౌండ్స్ వాటిని నమ్మొద్దు, మనీ కూడా పే చేయొద్దు వాళ్ళకి. ఇలాంటి జాబ్ మేళా చాలా బాగా జరుగుతుంది. నాకైతే దీంట్లో సెలెక్ట్ అయ్యాను, చాలా బాగుంది. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి జాబ్ మేళా పెట్టినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.